హలో యూట్యూబర్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో గైస్, ఈ రోజు అయితే నేను నాకు వచ్చిన కొన్ని గిఫ్ట్స్ అయితే చూపెట్టబోతున్నా, కొన్ని ప్రైజెస్ అయితే చూపెట్టబోతున్నా. మా స్కూల్లో గెలుచుకున్నా నేను. వీటిలో పార్టిసిపేట్ చేసి వీటిలో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్ తెచ్చుకున్నా. సో అవైతే కొన్ని చూపెట్టబోతున్నా. సో ఫస్ట్ వచ్చేసి మా ఫస్ట్ స్కూల్ చూపెట్టాను కదా ఫస్ట్ బ్లాగ్ లో. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇది నాకు చాలా చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది. సో ఇది నా ఫస్ట్ ప్రైజ్. అండ్ ఇది వచ్చేసి ఒక స్కిట్ చేసినందుకు వచ్చింది మాకు. మేము ఒక స్కిట్ లో పార్టిసిపేట్ చేసాము. సో అందుకని చెప్పి స్కిట్ లో కాదు, ఒక కాస్ట్యూమ్ వేసాము. స్కిట్ లోనే కాస్ట్యూమ్ వేసాము. నేను కృష్ణుడు వేషం వేసాను. సో దానికి ఈ ఫస్ట్ గిఫ్ట్ అయితే వచ్చింది, నా ఫస్ట్ గిఫ్ట్ ఇది. సో నెక్స్ట్ ఇంకా ఈ స్కూల్ తర్వాత నెక్స్ట్ ఇంకా శ్రీశైలం సరస్వతి, ఈ స్కూల్ అన్ని చదివాను. అండ్ ఫస్ట్ నెక్స్ట్ గిఫ్ట్ అయితే పెట్టబోతున్నా ఇప్పుడు మీకు. అండ్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి అండ్ గైస్ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి ఇది నా సర్టిఫికేట్ అండ్ ఇది నా మెడల్ దీంతో వచ్చింది. ఇది వచ్చేసి ఇన్క్విజిటివ్ అనే ఒక కాంపిటీషన్ పెట్టారు. సో దాంట్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది నాకు. సెకండ్ ప్రైజ్ వచ్చింది అండ్ సిల్వర్ మెడల్ వచ్చింది. సో యా, ఇది నా ఫస్ట్ ప్రైజ్ ఈ స్కూల్లో ఉన్నప్పుడు. ఇది వచ్చేసి సెకండ్ ప్రైజ్ 2020 8th ఫిబ్రవరికి వచ్చింది. అంటే 4 years బ్యాక్, ఇప్పుడు 2024 4 years బ్యాక్ వచ్చింది ఈ మెడల్ అయితే నాకు. సో ఇప్పుడు నెక్స్ట్ మెడల్ అయితే చూపెడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ సర్టిఫికేట్ అండ్ ఇది గోల్డ్ మెడల్. అండ్ ఇది వచ్చేసి 2018లో గెలుచుకున్నా, అంటే ఈ మెడల్ కంటే చాలా ముందు. సో ఇది 2018లో స్టోరీ టెల్లింగ్ లో గెలుచుకున్నా. మాకు అప్పుడు స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్ పెట్టుండే. సో మీకు ఇష్టం వచ్చిన స్టోరీ చెప్పమన్నారు, నేను ఒక స్టోరీ చెప్పాను. అండ్ ఆ స్టోరీ మీకు కూడా తెలిసే ఉంటుంది, క్యాప్సలర్ అండ్ మంకీ. ఆ స్టోరీ చెప్పాను. సో ఆ స్టోరీ చెప్పినందుకు, మంచిగా ఇంగ్లీష్ వాడి చెప్పినందుకు వచ్చింది నాకు. సో యా, ఇది వచ్చింది. అండ్ దీంతో పాటు నాకు ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది దీంతో. చూడండి, ఇక్కడ శ్రీశైలం సరస్వతి అని చెప్పి లోగో కూడా ఉంది. సో ఇది వచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసి ఇది సర్టిఫికేట్. ఇది నేను ఖోఖోలో పార్టిసిపేట్ చేసి గెలుచుకున్నాను నేను. సో అందుకు ఇదైతే ఇచ్చారు నాకు, ఖోఖోలో పార్టిసిపేట్ గెలిచినందుకు సర్టిఫికేట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిలే రేస్. మాకు రిలే రేస్ పెట్టారు స్కూల్లో. సో దాంట్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. అండ్ ఇది ఆ మెడల్, గోల్డ్ మెడల్. రిలే రేస్ మీకు తెలిసే ఉండిద్ది, 4 members ఉంటారు. సో ఒక స్టిక్ ఉండిద్ది, 4 members ఒకళ్ళు పాస్ చేస్తూ ఉండాలి. లాస్ట్ లో ఎవరైతే ఫినిష్ లైన్ ఆ స్టిక్ పట్టుకొని ఫినిష్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. సో నా వల్ల పోయినసారి మా టీం కూడా గెలిచింది. లాస్ట్ లో నేను జల్దీ ఫినిష్ చేశాను. సో అందుకని ఈ సర్టిఫికేట్ అండ్ ఈ గోల్డ్ మెడల్ అయితే ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ చూపెడతాను నెక్స్ట్ ప్రైజ్ ఏంటిదని చెప్పేసి. అండ్ ఎస్, నా నెక్స్ట్ ప్రైజ్ వచ్చేసి ఇది నా నెక్స్ట్ ప్రైజ్. చూడండి, ఇక్కడ ఈ సర్టిఫికేట్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి జ్ఞాన్ కండ అని ఒక ఈవెంట్ చేశారు. దాంట్లో నాకు 4 places డ్యూరింగ్ అకాడమిక్ ఇయర్లో మొత్తం ఇయర్లో మంచిగా చేశానని చెప్పి ఈ సర్టిఫికేట్ అయితే వచ్చింది. అండ్ ఇది 4th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చింది నాకు. ఇక్కడ చూడండి, ఇక్కడ 4th క్లాస్ అని కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి 4th క్లాస్లో ఉన్నప్పుడు ఇచ్చారు నాకు. సో ఇది. అండ్ ఇంకొకటి చూపెడతాను. ఇలా నాకు చాలా సర్టిఫికేట్స్ అండ్ ప్రైజెస్ వచ్చాయి స్కూల్ తరఫు నుంచి. చాలానే గెలుచుకున్నాను నేను స్కూల్ తరఫు నుంచి. అండ్ ఇది వచ్చేసి కేబిఆర్ నేషనల్ పార్క్ నుంచి వచ్చింది నాకు సర్టిఫికేట్. ఇదేంటంటే మేము అప్పుడు స్కిట్ చేసిండే కేబిఆర్ నేషనల్ యాన్యువల్ పికాక్ ఫెస్టివల్ రోజు. ఇది వచ్చేసి December 3rd, ప్రతి December 3rdకి పికాక్ యాన్యువల్ ఫెస్టివల్ చెప్పుకుంటారు కేబిఆర్ వాళ్ళు. సో అందుకని చెప్పి మనం కేబిఆర్ పార్క్ కూడా వెళ్ళాం. మన సెకండ్ వీడియో అదే.
సో కేబిఆర్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసి మాకు ఒక స్కిట్ వచ్చి ఉండే. ఆ స్కిట్ బేసికలీ ఏంటంటే పికాక్స్ని సేవ్ చేయండి, ట్రీస్ని నరకకండి అని చెప్పి ఆ స్కిట్ అయితే చేసాం మేము అక్కడ మొత్తం. అండ్ నా రోల్ వచ్చేసి కట్టర్, వెళ్ళి అడవిలోకి వెళ్ళి కట్ చేయడం. సో అప్పుడు చెట్లు మాట్లాడుకుంటూ ఉంటాయి, ఏ చూడు వాళ్ళు ఇలా కట్ చేయడానికి వచ్చారు, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ చెప్పారు, చెట్లు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, అలా కొద్దిగా స్కిట్ చేసాం మేము. అండ్ మా స్కిట్ నచ్చి మాకు అప్రిషియేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు, నచ్చిందని చెప్పి కేబిఆర్ నేషనల్ పార్క్ వాళ్ళు మాకు సర్టిఫికేట్ ఇచ్చారు. అండ్ నా నెక్స్ట్ వచ్చేసి అండ్ నా నెక్స్ట్ అప్రిషియేషన్ సర్టిఫికేట్ వచ్చేసి ఎస్సే రైటింగ్లో నాకు ఈ సర్టిఫికేట్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్సే రైటింగ్ అని రాసి కూడా ఉంది. ఎస్సే రైటింగ్లో మంచిగా చేశాను. మాకు ప్రతి మంత్ ఎస్సే రైటింగ్ కండక్ట్ చేస్తుంటారు. సో అది ఎస్సే రైటింగ్లో పార్టిసిపేట్ చేసి మంచిగా చేసినందుకు ఈ సర్టిఫికేట్ ఇచ్చారు నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిప్పింగ్. మాకు ఛాలెంజెస్ పెట్టారు. మా క్లాస్లో ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో చేయొచ్చు అన్నారు. మా క్లాస్ అందరితో స్కిప్పింగ్లో ఎక్కువ స్కిప్స్ ఓడిపోకుండా చేసినందుకు ఈ సర్టిఫికేట్ ఇచ్చారు నాకు. అండ్ చిల్డ్రన్స్ డే రోజు ఈ సర్టిఫికేట్ అయితే ఇచ్చారు మాకు. స్కిప్పింగ్ నాన్ స్టాప్గా అందరినీ ఓడించి చాలాసేపు చేశానని చెప్పి. అండ్ నా నెక్స్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి రన్నింగ్ రేస్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది నాకు గోల్డ్ మెడల్. సో రన్నింగ్ రేస్లో కూడా నాకు ఫస్ట్ మెడల్ వచ్చింది. అండ్ ఇవన్నీ మీరు అనుకుంటున్నారేమో ఏదో షో ఆఫ్కి అలా అని చెప్పి, కాదు, మీతో షేర్ అనిపించి నేను మీకు చూపెడుతున్నా. నాకు ఏమేమి స్కూల్లో నేను ఏమేమి సర్టిఫికేట్స్ గెలుచుకున్నాను అండ్ ఎన్ని మెడల్స్ గెలుచుకున్నాను ఏంటి అని చెప్పేసి. సో టోటల్గా మనం కౌంట్ చేద్దాం ఎన్ని సర్టిఫికేట్స్ వచ్చాయని. ఇక్కడ చూడండి, ఇన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి. సో కౌంట్ చేద్దాం ఎన్ని ఉన్నాయని చెప్పి. మనం ఈ మెడల్ ఇక్కడ పెట్టేసి సర్టిఫికేట్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 సర్టిఫికేట్స్ ఉన్నాయి మన దగ్గర టోటల్గా. మొత్తం ఓవరాల్ అన్ని కలిపి 9 సర్టిఫికేట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఫ్యూచర్లో ఇంకా పెరగచ్చేమో తెలీదు. అండ్ మెడల్స్ కౌంట్ చేద్దాం ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మెడల్స్ నా దగ్గర ఇన్ని మెడల్స్ ఉన్నాయి. సో కౌంట్ చేద్దాం. ఇది ఒకటేమో సిల్వర్ మెడల్, ఒకటి సిల్వర్, సెకండ్ ఇది గోల్డ్, థర్డ్ ది గోల్డ్ అండ్ ఫోర్త్ ది గోల్డ్. సో టోటల్గా నా దగ్గర 4 మెడల్స్ ఉన్నాయి. అండ్ ఆ 4 మెడల్స్లో 3 గోల్డ్ అండ్ ఒకటి సిల్వర్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇదైతే స్టోరీ టెల్లింగ్ వచ్చింది. చూడండి, ఇక్కడ స్టోరీ టెల్లింగ్ అని కూడా రాసింది ఇక్కడ. అండ్ వీటిపైన ఏం రాసలేదు. ఇది రన్నింగ్ రేస్ అండ్ ఇది రిలే రేస్. అండ్ సిల్వర్ది కూడా చూపెట్టాను కదా, సెకండ్ ప్రైజ్ దేనికి వచ్చింది మనకి. ఇన్క్విజిటివ్లో మనకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో ఇది మన స్కూల్ తరఫు నుంచి నేను గెలుచుకున్న సర్టిఫికేట్స్ అండ్ ఇంకా మెడల్స్. ఇంకా చాలానే గెలుచుకుంటానేమో అని నేను అనుకుంటున్నా. ఇలానే మా స్కూల్లో ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తుంటారు. క్విజ్ అని చెప్పి, యాన్యువల్ డే, స్పోర్ట్స్ డే అన్ని కండక్ట్ చేస్తుంటారు. అండ్ వీటిలో అయితే నేనైతే ఇప్పటికీ ఇన్ని గెలుచుకున్నాను. అండ్ ఇది మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను మీతో. అండ్ ఇది పెద్దగా అయ్యేదాకా ఒక మెమరబుల్ వీడియోగా ఉండేది. ఎందుకంటే మేబీ సర్టిఫికేట్స్ ఉంటాయి సేఫ్గా, కానీ అప్పటిలోపు ఫోల్డ్ అయ్యి అలా ఏమైనా ఉంటాయి. కానీ ఈ వీడియో మాత్రం మెమరబుల్గా ఉంటుంది. అప్పటిలోపు మళ్ళీ చూసుకోవచ్చు మనం ఈ వీడియో, ఎన్ని సర్టిఫికేట్స్ వచ్చాయి, వేటికి వచ్చాయి అని చెప్పి. అండ్ మీకు కూడా తెలిసింది కదా నాకు దేనికి వచ్చింది ఏంటిది అని చెప్పేసి. అందుకని మీతో షేర్ చేయాలని చెప్పి ఈ వీడియో అయితే చేశాను. అండ్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎన్ని మెడల్స్ అండ్ ఎన్ని సర్టిఫికేట్స్ మీ స్కూల్ నుంచి గెలుచుకున్నారో జల్దీ కమెంట్ చేయండి. అండ్ మీరు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నారో కూడా జల్దీ స్కూల్లో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఇంకా ఇలాంటివి నేను గెలుచుకోవాలని మీరు కోరుకోండి. అండ్ ఇంకా మంచి మంచి వీడియోస్, బ్లాగ్స్ వస్తుంటాయి. ఇప్పుడైతే మనకి ఇంకా ఈ రోజు నుంచి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు మాకు. సో ఈ రోజు నుంచి ఇంకా మంచి మంచి వీడియోస్, ఛాలెంజ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ వస్తుంటాయి.
సో ఇంకా ఇంట్రెస్టింగ్ ఛాలెంజెస్ వస్తుంటాయి. అండ్ మీరు జల్దీ షేర్ చేయండి. అసలు ఎవ్వరు షేర్ చేయట్లేదు. మీరు జల్దీ షేర్ చేసేసి మొత్తం సబ్స్క్రైబ్ చేసేసి ఫుల్ ఆన్ షేర్ చేసి సపోర్ట్ చూపెడితే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.